హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలి, గొప్పగా అచీవ్ చేయాలని లైఫ్లో ఒక లక్ష్యం పెట్టుకుంటారు. అలా మీరు పెట్టుకున్న పెద్ద పెద్ద గోల్స్ని అచీవ్ చేయాలన్నా, లైఫ్లో ఎలాంటి గొప్ప మార్పు రావాలన్నా, ఇంకా పెద్ద పెద్ద విషయాల మీద ఎక్కువగా ఎలా ఫోకస్ చేయాలని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అసలు లైఫ్లో ఏదైనా గొప్పగా సాధించాలంటే ఫోకస్ చేయాల్సింది పెద్ద పెద్ద విషయాల మీద కాదు, చాలా చిన్న చిన్న విషయాల మీద అని చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. లైఫ్లో ఎవరికి వారు నేనే కరెక్ట్ అని అనిపించవచ్చు, నాలో ఉన్న మైనస్లు ఏంటి అని ఎవరు అనుకోరు, ఆలోచించరు. అనుకుని ఎవరి మిస్టేక్స్ వారికి తెలిసినా చేంజ్ అవ్వడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే మీకున్న మైనస్లు మీరు ఓవర్కమ్ అవ్వాలని మార్పుకు సిద్ధపడతారో అలాంటి వారు లైఫ్లో ఖచ్చితంగా ఎదుగుతారు, గెలుస్తారు గాయస్. ఒక్కోసారి మన చిన్న చిన్న తప్పులను సరిచేసుకోవడం, చిన్న చిన్న అలవాట్లను చేంజ్ చేసుకుని మార్చుకోవడం వలన మన లైఫ్ బ్రైట్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. నేను ఈరోజు మీతో షేర్ చేసుకునే ఈ 3 టిప్స్ లైఫ్లో ఉపయోగించినట్లయితే మీ జీవితంలో మిమ్మల్ని గెలిపించే చాలా పెద్ద పెద్ద మార్పులని మీరే ఆహ్వానిస్తారు గాయస్. నంబర్ 1, డోంట్ ఆన్సర్ ఎనీవన్ వెన్ యాంగ్రీ. కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎవరికీ ఆన్సర్ చేయొద్దు. లైఫ్లో చాలామంది కోపంలో ఏమనాలో అన్నీ అనేసి నేను కోపంలో అన్నానని చాలా ఈజీగా చెప్పేస్తుంటారు. నా ఉద్దేశం అనాలని కాదు, కోపంలో అనేసానని చెప్పడం చాలా తేలికే, కానీ ఎదుటి వ్యక్తికి ఎంత బాధ కలిగిందో మనం చూడలేము. మీరు కోపంగా అనేసి మర్చిపోతారు, కానీ బాధ కలిగిన వ్యక్తి ఒక్కోసారి జీవితకాలం గుర్తుపెట్టుకుంటారని మాత్రం మర్చిపోవద్దు. అయితే కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి, కంట్రోల్ అవ్వదు కదా అనుకుంటాం. అలాంటి టైంలో మీరు మంచిగా రెస్పాండ్ అవ్వలేనప్పుడు సైలెంట్గా ఉండండి. చెప్పగలిగితే మీ ఫీలింగ్ ఏంటో మంచిగా డిఫెండ్ చేయండి. అలా చేయలేం, నోరు జారుతామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా సైలెంట్గా ఉండండి. కొంచెంసేపు అలా సైలెంట్గా ఉండడం వలన రిలేషన్స్ చెడిపోకుండా ఉంటాయి. లైఫ్లో ఎప్పుడు ఎవరికి కోపం వచ్చినా మనకి మనం కంట్రోల్ చేసుకునే శక్తి అందరిలోనూ ఉంటుంది. కోపం బయటికి చూపించడం అనేది ఎవరికైనా చాయిసే గాయస్. ఇంట్లో సొంత వాళ్ళ మీద చూపించినంత, రియాక్ట్ అయినంత ఈజీగా తొందరగా మీ వర్క్ ప్లేస్లో చూపించలేరు. అలా ఆఫీస్లో బాస్ మీద రియాక్ట్ అయితే ఉద్యోగం పోతుందేమో, ఉద్యోగం పోతే ఎలా బ్రతకాలి అని ఎంత కోపం వచ్చినా చూపించరు. అక్కడ కంట్రోల్ చేసుకోగలిగినంత ఓర్పు ఉన్న వాళ్ళు మీ ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలో కూడా కంట్రోల్ చేసుకోండి. మీకు మీ జాబ్ అనేది అవసరమే, కానీ మీ ఫ్యామిలీకి మీరిచ్చే విలువ అంతకంటే అత్యవసరమని మర్చిపోవద్దు గాయస్. నంబర్ 2, డోంట్ మేక్ ఏ ప్రామిస్ టు ఎనీవన్ వెన్ యు ఆర్ మోస్ట్ హ్యాపీ. చెప్పలేనంత సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఎవరికీ వాగ్దానాలు ఇవ్వద్దు. మన పెద్దవాళ్ళ నుండి మనం ఎప్పుడూ ఒకటి వింటూ ఉంటాం, అతి అనేది ఏ విషయంలో అయినా హానికరమే. చాలామంది హ్యాపీగా ఉన్నప్పుడు ఆ హ్యాపీ మూమెంట్ అనేది అందరితో కొన్ని పొరపాట్లు, వాగ్దానాలు చేయిస్తుంది. చెప్పలేనంత ఆనందంలో మీరు చేసే వాగ్దానాలు మీరు ఖచ్చితంగా పూర్తి చేయలేరు గాయస్, ఎందుకంటే మీరు ఆ ప్రామిస్ అనేది ఒక బ్యాలెన్స్డ్ మైండ్తో చేయలేదు కాబట్టి. మీరు చెప్పలేనంత హ్యాపీ మూమెంట్లో తీసుకున్న నిర్ణయం అనేది ఎప్పుడైనా సరే మీకు భారంగానే ఉంటుంది. ఎక్కువ హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరికీ ఎలాంటి వాగ్దానాలు చేయొద్దు, ఎందుకంటే ఆ ప్రామిస్ మీకు గుర్తు కూడా ఉండకపోవచ్చు, కానీ అవతలి వ్యక్తికి ఒక నమ్మకాన్ని, ఆశని ఇస్తుంది. అలా బాధపెట్టినప్పుడు లైఫ్లో అది మనకి ఒక రిగ్రెట్లా మిగిలిపోతుంది. మన లైఫ్లో ఎప్పుడైనా సరే మనమేంటి అని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఎలాంటి రిగ్రెట్ ఉండకూడదు గాయస్. నంబర్ 3, నెవర్ టేక్ ఎనీ డెసిషన్ వెన్ యు ఆర్ సాడ్. మనసు బాధగా ఉన్నప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఎలా అయితే ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు తీసుకునే డెసిషన్స్ హానికరమో, బాధగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని గిల్ట్ ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఎప్పుడైనా సరే ఎవరితోనైనా మీకు గొడవ అయింది, ఇంకెప్పుడు మాట్లాడకూడదని డిసైడ్ అయ్యి దూరమై విడిపోయారు. కొంత టైం తర్వాత మీరు ఆ గొడవకి విడిపోవాల్సినంత పెద్ద రీజన్ ఏమీ లేదు, అలా తొందరపడి కోపంలో బాధలో డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది అని అనుకుంటారు, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. అందుకే బాధలో, కోపంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు గాయస్. అలా ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి వస్తే 100 సార్లు ఆలోచించండి, మీ మీద, మీ సొంత వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని. ఎప్పుడైనా సరే లైఫ్లో మీరు వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం, మార్చుకునే కొన్ని చిన్న చిన్న అలవాట్లు, ఆలోచనలు మిమ్మల్ని మీ గోల్ అచీవ్ చేయడమే కాక ఒక మనిషిగా నిలబెడతాయని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గాయస్.